Hi guys, second review of the week. Coolie War 2 రివ్యూ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది కొంచెం ఎక్కువ డిసప్పాయింట్మెంటే క్రియేట్ చేసింది. కొంచెం తీవ్రమైన నిరాశనే. రజనీకాంత్ అనే స్టార్ని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్లో కూర్చోబెట్టగలిగారు. పెద్దగా రజనీ ఇజమ్స్ అనేవి సపరేట్గా ఏమీ ఉండవు. కొంచెం హీరో ఇంట్రో అయిన వెంటనే ఒక సాంగ్ న్యూజన్ ఫిల్మ్ మేకర్స్ అంటారు. కానీ ఎందుకో మళ్ళీ సేమ్ హీరో ఎంట్రీ అయిన వెంటనే ఒక సాంగ్, ఆ సాంగ్లో మెసేజ్లు ఇవ్వడం అవన్నీ ఉంటాయి దీంట్లో. సరే, అది దాటాక డస్ ఇట్ గెట్ ఇన్ టు అ న్యూ టెరిటరీ అంటే టు అన్ ఎక్స్టెంట్. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిల్మ్, దిస్ స్టోరీ నా ఒపీనియన్లో ఏంటంటే, ఈ స్టోరీ ఒక పెద్ద రజనీకాంత్ లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ ఫిల్మ్కి సెట్ అయ్యే స్టోరీ కాదని నా ఫీలింగ్. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్యారల్ ఒకటి డ్రా చేయాలి అంటే ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ స్పైడర్ అనే సినిమా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా దట్ కుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫిల్మ్, బట్ దే వాంటెడ్ టు మేక్ ఇట్ అ బిగ్ ఫిల్మ్. ఆ కథ, ఆ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పెద్ద సినిమాకి సెట్ అవ్వని ఒక సబ్జెక్ట్. వెన్ యూ బ్రింగ్ ఇన్ అ స్టార్ లైక్ మహేష్ బాబు అండ్ ట్రై టు మేక్ అన్ యాక్షన్ స్పెక్టకల్ అవుట్ ఆఫ్ ఇట్, దానికి ఫౌండేషన్గా ఆ కథ సరిపోదు. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అ స్మాలర్, కొంచెం కంటైన్డ్ థ్రిల్లర్. నా కూలీలో కూడా ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఈ కథ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో కొన్ని క్రీపీ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఒక కథ కింద మేబీ ఓకే ఏమో, కానీ వాళ్ళు ఎలా అయితే ఈ సినిమాని ఎన్విజన్ చేసుకున్నారో దానికి ఈ కథ అస్సలు సెట్ అవ్వదు. అస్సలు ఐ మీన్, ఇఫ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ డిస్పోజింగ్ డెడ్ బాడీస్, కొత్తగా చేసామనేది ఒకటే కార్డు సరిపోదు కదా, కొత్తగా ఉన్నది బాగుండాలి కదా. సో లైక్ ఐ వాజ్ సేయింగ్, half of this film is about disposing dead bodies. And okay, dead bodies disposal, ఆ శవాలు, అవే కంటైనర్లు, అవే గ్యాంగులు, అవే సిండికేట్లు, అవే నైట్ షాట్లు, ఇట్స్ అన్నీ చూసాం. అండ్ పాయింట్ కూడా ఒక రకంగా చూసుకుంటే, విక్రమ్లో ప్రభంజన్ ఉంటాడు కదా, విక్రమ్ కొడుకు, అతని డెత్ జరిగితే అతని డెత్ వెనకాల ఎవరున్నారు, అతని మర్డర్ వెనకాల ఎవరున్నారు అని చెప్పి కమల్ హాసన్ గారు ప్లే చేసిన ఒక క్యారెక్టర్ ఒక ప్లే చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో, ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్ ఆన్ ఎ స్కెలిటల్ లెవెల్, దిస్ ఈజ్ ద సేమ్. బట్ అక్కడ విక్రమ్కి అట్లీస్ట్ దేర్ వాజ్ ఎ క్లియర్ అజెండా, లైక్ కొడుకుని ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోవడం. ఇక్కడ సెకండ్ హాఫ్లో ఇట్ బికమ్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ఎందుకంటే దానికి ఆన్సర్ మనకి హాఫ్ వే త్రూ వచ్చేస్తుంది. ఇన్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ కంప్లీట్లీ అ ఫిల్మ్ where Rajinikanth is not controlling anything, but he is being used like a puppet. ఇప్పుడు మీరు చూస్తే జైలర్లో కూడా అస్సలు వర్కౌట్ అవ్వని పోర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే, వేర్ వినాయకన్ ఈజ్ కంట్రోలింగ్ రజనీకాంత్ సెకండ్ హాఫ్లో, దోస్ ఆర్ ద లీస్ట్ ప్లెజరబుల్ పార్ట్స్ ఆఫ్ జైలర్. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, సెకండ్ హాఫ్లో సగం సినిమా, సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 45-50 minutes ఈజ్ రజనీకాంత్ జస్ట్ ట్రయింగ్ టు సర్వైవ్. అగైన్ చెప్తున్నా, కొత్తగానే ఉంది కానీ ఎగ్జైట్ చేస్తుందా? నన్నైతే చేయలే. సో ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకు ఎగ్జైట్ అయ్యారు. ఓకే, రజనీకాంత్ లాంటి ఒక స్టార్ ఈ గ్యాంగ్స్టర్ ఈ వరల్డ్లో చిక్కుకుని ఉన్నారు, ఆయన ఎలా నావిగేట్ చేస్తున్నారు ఈ వరల్డ్ అనేది ఎగ్జైటింగ్గా అనిపించవచ్చు ఆన్ పేపర్. బట్ అది చూస్తున్నప్పుడు ఇట్స్ దట్ ప్లే ఏదైతే జరుగుతుందో, ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని సబ్ప్లాట్లు, ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. దట్ ఈస్ ద వర్డ్. లిటరలీ ఇంకా ఎండ్కి వచ్చే పాటికైతే క్యామియో ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఈ పాటికి దే ఆర్ ట్రయింగ్ టు ఎగ్జాక్ట్లీ రీక్రియేట్ ద రోలెక్స్ మూమెంట్ ఫ్రమ్ విక్రమ్. అదంతా అయ్యి లాస్ట్ ఒక పెద్ద కేమియో అది వచ్చే పాటికి ఇంకా you are exhausted by that point because you have taken in so much, that too with very little rewards. అది వచ్చేపాటికి ఇంకా జెన్యున్గా ఎనర్జీ ఉన్నట్టు అనిపించదు. అండ్ ఇదే చెప్తున్నా, ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడైతే వాళ్ళ సిగ్నేచర్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో ఇట్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బ్యాక్ ఫైర్స్. ఒక్కసారో 2 సార్లు వర్క్ అవ్వచ్చు, ప్రతిసారి రీక్రియేట్ చేద్దామంటే అది కుదరదు. ఇక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది. ఓకే, అక్కడ రోలెక్స్ ఒకరిని చంపాడు, ఇక్కడ 20 మందిని 30 మందిని వెంటబడి గన్తో కాల్చి చంపితే హీఈస్ అ మచ్ బిగ్గర్ బ్యాడ్ యాస్ అని జనాలు అనుకుంటారేమో అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. బట్ అలా కుదరదు. ఆ మూమెంట్ అనేది, సర్ప్రైజెస్ అనేవి ఆర్గానిక్గా క్యారెక్టర్లో నుంచి, స్టోరీలో నుంచి రావాలి. సపరేట్గా మూమెంట్స్ క్రియేట్ చేద్దామని చూస్తే కుదరదు. ఇక్కడ అదే జరిగింది. అండ్ సేమ్ థింగ్ విత్ ద హోల్ సినిమా అంతా ఇంకా అయిపోతుంది అని అనిపించే టైంకి
ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఇంకొక ఉపేంద్ర గారి కేమియోని ప్లగ్ చేయడము, ఆ కేమియోని ప్లగ్ చేయడం కోసం అని చెప్పి ఇంకొక ఆ ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఒకటి చూపించడము, అదంతా ఆర్గానిక్గా వచ్చుంటే ఓకే. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫీల్ వెరీ వెరీ ఫోర్స్డ్ బికాస్ ఆ పోర్షన్స్ లేకపోయినా కూడా కథ వేరే, ఆ కథ వేరే, ఈ కథ వేరే. ఐదర్ ఆ కథ ఫస్ట్ నుంచే ఉనుండాలి, దాన్ని ప్రాపర్గా జస్ట్ అట్లా గ్లింప్సెస్ డ్రాప్ చేయడం కాదు. ఆ కథ ఈ కథని ఏ రకంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు అతికిచ్చినట్టే ఉంటుంది. యా, అండ్ ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే నాకు జెన్యూన్గా ఐ రియలీ లవ్డ్ షోబిన్ షాహిర్. ఆయన హీ ఈజ్ ది ఓజీ ఇన్ దిస్ ఫిల్మ్. అసలు నిజం చెప్పాలంటే టు మీ షోబిన్ షాహిర్ ఫెల్ట్ లైక్ ద రియల్ విలన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ ఆయనకు ఒక నవ్వు ఉంటుంది, అది ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఓకే అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ వరకు యు ఆర్ లైక్ ఓకే వీడేదో చేసేస్తాడు ఇప్పుడు, ఆ థ్రెట్ అనేది అది క్యారీ అవుతుంది. నాకు ఆ ఒక్క క్యారెక్టర్ మాత్రమే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఉమెన్ క్యారెక్టర్స్కి ఐ విల్ గివ్ అన్ ఆన్సర్ అని చెప్పి దీంట్లో ఒక క్యారెక్టర్ పెట్టి ఒక ట్విస్ట్ ఇచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ లాంటిది ఒకటి ప్లాన్ చేసి మేబీ అది ఏజెంట్ టీనా మూమెంట్ రీక్రియేట్ అవుతుంది అని అనుకున్నారేమో, బట్ అది వర్క్ అవ్వలేదు. అది ఫ్రస్ట్రేషన్కి యాడ్ చేస్తుంది. అండ్ ఎప్పటిలాగానే సినిమాని కాస్తో కోస్తో కొంచెం ఎనర్జీ నింపిందంటే అనిరుద్ధ్ బీజిఎంఏ. అండ్ సినిమాటోగ్రఫీ కూడా గిరీష్ గంగాధరన్ గారు చేశారు. యా, ఈ స్టోరీకి ఏం కావాలో అది ఆయన చేశారు, కానీ నాకు ఆ వైబ్ ఆ ఫీల్ మొత్తం విక్రమ్ చూస్తున్నట్టే ఉంటుంది. విక్రమ్ ఫస్ట్ టైం చూసినప్పుడు విక్రమ్ కొత్తగా కనిపించింది, విక్రమ్నే తిరిగి చూడాలంటే ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా. సో ఐఎమ్ సేయింగ్ కూలీ ఈజ్ నాట్ అ ఫిల్మ్ వేర్ ఓకే వాళ్ళ పాపం ఏదో తీద్దాం అనుకుని తీయలేక వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోవడం అలా కాదు. వాళ్ళు ఇదే తీద్దాం అనుకున్నారు, ఇదే తీశారు, కానీ ఏం తీద్దాం అనుకున్నారో అదే అన్ఎక్సైటింగ్గా ఉంది. బికాస్ చెప్తున్నా కదా సెకండ్ హాఫ్లో చాలా జరుగుతూ ఉంటుంది, ప్లే అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి, ఇంకొకరి నుంచి ఒకరికి, ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి చాలా గజిబిజిగా చాలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి బోర్ కొట్టదు, కానీ ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే కూలీ ఈజ్ ఆల్సో అ మేజర్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ బికాస్ యూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ లోకేష్ కనగరాజ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు బుల్లెటిన్ ప్రూఫ్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.